సో ఈ ఏరియాస్ అన్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండిటికి ఉపయోగపడే సబ్జెక్టులు. పాలిటీ, హిస్టరీ అండ్ కల్చర్, దెన్ జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. తర్వాత ఓన్లీ మెయిన్స్లో మాత్రమే ఉండే సబ్జెక్టులు అంటే ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి, ప్లస్ అడిషనల్గా ఇంకొన్ని సబ్జెక్టులు మెయిన్స్కి ఉంటాయి. వరల్డ్ హిస్టరీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ అండ్ సోషల్ జస్టిస్. తర్వాత ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఉండే సబ్జెక్టులు సిసాట్. సిసాట్ అంటే ఏంటి? సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? అంటే ఇట్స్ ఎ టెస్ట్ టు టెస్ట్ యువర్, టు చెక్ యువర్, టు ఎగ్జామిన్ యువర్ ఎబిలిటీస్ యాజ్ అ సివిల్ సర్వెంట్. ఒక సివిల్ సర్వెంట్గా ఉండాల్సినటువంటి సామర్థ్యం నీకు ఉందా లేదా చూడడం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు క్లాట్ ఎగ్జామ్ రాయొచ్చు. క్లాట్ ఎగ్జామ్ రాస్తే ఏమవుతారు? ఎల్ఎల్బి చదవచ్చు. క్లాట్ అంటే ఏంటి? సిఎల్ఏటి. క్లాట్ అంటే ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్లో మంచి ర్యాంక్ వస్తే నేషనల్ లా యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో అంటే లా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ క్లాట్ అనే ఎగ్జామ్లో లా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే లా యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? మీకు లా మీద బేసిక్ అవగాహన ఉండాలి. అంటే మనం దానికోసం లా చదవక్కర్లా. లా చదివిన తర్వాత ఎక్స్పర్ట్ అవుతుంది. దాంట్లో బేసిక్ నాలెడ్జ్ కాదు, ఎక్స్పర్ట్ అవుతుంది. ఇప్పుడు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ ద స్టేట్, సిటిజన్ ఆఫ్ ద నేషన్, వీఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ద లా. ఇప్పుడు సపోజ్ నువ్వు ఐఏఎస్ అయ్యాక ఎంత కట్నం తీసుకోవాలి? ఏ 1 కోటి రూపాయలు, బి 5 కోట్లు, సి 10 కోట్లు, డి నన్ ఆఫ్ ద అబవ్. ఎంత కట్నం తీసుకోవాలి? ఏబిసిడిలో చెప్పండి ఒకటి. అంటే ఈ రేంజ్లో లేదా మీ కట్నం స్థాయి? నేను చెప్పిన దాంట్లో 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు, నన్ ఆఫ్ ద అబవ్ అన్న. నన్ ఆఫ్ ద అబవ్ నీకు ఎలా తెలిసింది? ఎందుకు తీసుకోకూడదు? తీసుకుంటే జైల్లో పెడతారు కాబట్టి. ఈ విషయం నీకు ఎలా తెలుసు? అది చట్టం ఉంది. అది నువ్వు లా చదివేవు దీనికోసం? చదవాలా? లా చదవకపోయినా కొన్ని చట్టాల గురించి మనకు తెలుస్తాయి, తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఒక బైక్ మీద ఎంతమంది ప్రయాణం చేయొచ్చు? 2, 3, 4? 2, మ్యాక్సిమం 2. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా, పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. ఇది లా. కార్ డ్రైవ్ చేసేటప్పుడు బెల్ట్ వేసుకోవాలా, అక్కర్లేదా? వేసుకోవాలి. ఇది బేసిక్ లా. సో ఇటువంటి చట్టాలన్నీ మనకి ఏమీ నేర్చుకోలే. దానికోసం ఎల్ఎల్బి చదవలేదు, ప్రత్యేకంగా కూడా అవగాహన లేదు మనకి. బట్ స్టిల్ వీ హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద లా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. లా అబైడింగ్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అంటే ఏంటి? దేశంలో ఉన్న చట్టాలని ఒప్పుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించేవాడు లా అబైడింగ్ సిటిజన్. చట్టాన్ని ధిక్కరించేవాడు కాదు. అది దొంగతనం చేయవు మనం. ఎందుకు? మనకి అలవాటు లేదనే. ఎందుకని? దొంగతనం చేస్తే శిక్ష పడుతుంది కాబట్టి. మర్డర్ చేయం మనం. ఎందుకని? మర్డర్ చేస్తే మళ్ళీ దానికి కూడా శిక్ష పడుతుంది కాబట్టి. ఈ విషయాలన్నీ తెలుసు మనకి, లా చదవకుండానే తెలుసు. సో ఆ బేసిక్ లాకి సంబంధించినటువంటి అవగాహన నీకు ఎంతవరకు ఉంది చూసేదే లా యాప్టిట్యూడ్ టెస్ట్. అలాగే నువ్వు సపోజ్ రేపు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకో, ఎస్ఐ అవ్వాలనుకో, దానికి ఎగ్జామ్ పెడతారు. పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది దానికి. పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్టులు ఇవన్నీ కాకుండా పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్టులు అంటే ఏంటి? ఈ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, ఇటువంటి అన్నీ. అవి కాకుండా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి అంటే సేమ్ పోలీసు జాబ్ గురించి నీకు ఎంత మినిమం తెలుసు అంటే ఒక పోలీస్ చేసే పనుల గురించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే వ్యవహారం దాన్ని పరీక్షించేది పోలీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది అలాగే నువ్వు సివిల్ సర్వెంట్ కావడానికి కావాల్సిన మినిమం నాలెడ్జ్ నీకు ఉందా లేదా అని టెస్ట్ చేసేది సిసాట్, సివిల్ సర్వెంట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ అంటే నైపుణ్యం అన్నమాట.
ఒక సివిల్ సర్వెంట్ అవ్వడానికి కావాల్సిన నైపుణ్యం టెస్ట్ చేసేదే సీసాట్. సో అది ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ ప్రిలిమ్స్. అది నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. అంటే భారత ప్రభుత్వం అమలు చేసేటటువంటి స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ పాలసీస్ వీటన్నిటికీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు దాంట్లో. అది సో ఇప్పుడు సపోజ్ మనకి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్తుంది. అంటే ఈ బ్యాంక్ అకౌంట్లో నువ్వు మినిమం డిపాజిట్ ఏమీ పెట్టక్కర్లా. ఆ బ్యాంక్ అకౌంట్ పేరేంటి, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. సో దాని గురించి క్వశ్చన్ అడగచ్చు. అండ్ ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆధార్ కార్డు దాంతో అటాచ్ చేయాలి కేవైసీ రిక్వైర్మెంట్స్లో భాగంగా. సో కేవైసీ అంటే ఏంటో అడుగుతారు. కేవైసీ అంటే ఏంటి, నో యువర్ కస్టమర్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, నో యువర్ కస్టమర్ కింద ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల డాక్యుమెంట్లు 12 రకాలు ఉంటాయి, దాని మీద క్వశ్చన్ అడగవచ్చు. అలాగే నీ మొబైల్ ఫోన్ దీన్ని లింక్ చేయాలి, ఫోన్ నెంబరు ఈ అకౌంట్కి లింక్ చేయాలి. సో ఈ మూడింటిని కలిపి ఇంకో ప్రోగ్రామ్ ఉంది, జామ్ అనే ప్రోగ్రామ్ ఉంది. జామ్ అంటే ఏంటి, JAM, జన్ ధన్ యోజన, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, JAM. ఈ మూడింటిని కలిపి ఈ ప్రోగ్రామ్, ఈ స్కీమ్ కింద, జామ్ అనే స్కీమ్ కింద పెట్టారు. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన అనే స్కీమ్ ఇంకోటి ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటా ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన అంటే ప్రతి బిలో పవర్టీ లైన్ ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తుంటుంది. కాకపోతే మనం కొనుక్కోవాలి, గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలి. గ్యాస్ సిలిండర్ ఒక 900 రూపాయలు అనుకో, ఆ 900 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మరి ఇంకా ఫ్రీగా ఇచ్చినట్టు ఎలాగా అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా నీ అకౌంట్లో ఆ 900 రూపాయలు డబ్బులు ఇస్తుంది. గ్యాస్ అమ్మేవాడికి ఇంతకుముందు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేవారు ఫ్రీగా ఇవ్వాలంటే. బట్ ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఆ డబ్బులు గవర్నమెంట్ డైరెక్ట్గా మన అకౌంట్కి ఇస్తుంది. దీన్ని ఏమంటారు, DBT అని అంటారు. DBT అంటే ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్గా నీకు వచ్చే బెనిఫిట్ని నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే పని. అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దాని పేరు జన్ ధన్ ఖాతా. తర్వాత దానికి నీ కేవైసీలో భాగంగా ఆధార్ కార్డు అటాచ్ చేయాలి, అండ్ నీ మొబైల్ ఫోన్ అటాచ్ చేస్తే వచ్చే ఇంకో కొత్త ప్రోగ్రామ్ పేరు జామ్. అంటే ఈ జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డ్, మొబైల్ ఫోన్. అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి మరో ప్రోగ్రామ్ ఇది ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, DBT ద్వారా అమలవుతుంది. సో ఇట్లా మనకి అనేక రకాల ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ లో భాగంగా ఏం జరుగుతుందనంటే లైక్ ఈ నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు అన్నమాట. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అలాగా 100 కొద్ది ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మెయిన్ ప్రోగ్రామ్స్ చదువుకో. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఉండేటటువంటి కాంబినేషన్ అనమాట. సో ప్రిలిమ్స్లో ఓన్లీ ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్టులు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఉండే సబ్జెక్టులు, ఓన్లీ మెయిన్స్లో ఉండే సబ్జెక్టులు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మ్యాక్సిమం మనకి దేనికి కనెక్టెడ్ ఉన్నాయంటే సోషల్ స్టడీస్కి కనెక్టెడ్. మీరు 10th క్లాస్లో ఏదైతే చదువున్నారో దానికి కనెక్టెడ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవన్నీ. SNT అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ రెండు తీసేస్తాయి. మిగతా అన్నీ కూడా సోషల్ స్టడీస్కి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు.